ఒకటి, ఈరోజు మేము మీ ఎదురుగా కూర్చున్నామంటే అనుభవాలు జీవితంలో సక్సెస్ అన్సక్సెస్ కాదు. వెళ్ళేటప్పుడు మాకు ఏమి ఎదురయ్యాయి, దాన్ని మేము ఏది 4 రాళ్ళు వెనకేసుకోమంటారు కదా, తక్కిట్లో కాకుండా వెనకేసుకుంటే అవి మన ముందుకు నడిపించేటానికి ఉపయోగపడతాయి. 4 రాళ్ళు వెనకేసుకోమంటారు. మేము 4 అనుభవాలు వెనకేసుకోవడం కోసం మహా గురువులు సారు రేంజ్లో సార్ తిరిగారు, మా రేంజ్లో మేము తిరుగుకుంటూ పత్రిజీ గారి యొక్క ఆయన పైకి తొక్కేటప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆయన తిట్టేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ప్రతి పువ్వు నుంచి మనం నేర్చుకునే అనే మాట మనం అందరం వింటాం, కానీ ఎంత గొప్ప మాట అంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. ఏ పువ్వులో ఏ టేస్ట్ ఉంటుంది, అన్ని టేస్ట్లు చూసిన వాడికి ఇంక ఏ టేస్ట్ ఉంటుంది, అంతా వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఏ టేస్ట్ అంటే చక్కగా నోరు మూసుకొని హాయిగా ఉంటాం, అదొక గొప్ప టేస్ట్. అది కూడా అనిపించాం 41 రోజు ఉపవాస మౌనంలో, అది కూడా అనిపించాం. అన్నీ ఉండి వద్దనుకోవటం గొప్ప మానసిక స్థితి, ఎదిగినట్టు లెక్క. ఈ ఎదగటం అంటే ఎక్కడికి ఎవరి మీద ఎదుగుతాం, ఎవరి మీద ఎదుగుతావు, ఎవరు నీకంటే గొప్పవాడు, ఎవరు నీకంటే తక్కువ, ఎదిగినట్టు కాదు. నీకంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న అంటున్నాయి అసలు. అక్కడ ఇప్పుడు తెలియని వాళ్ళు నా బిడ్డలు అనుకున్నాం అనుకోండి, ఆ బిడ్డల మీద ఎదగటం ఒక గొప్ప ఎదుగుదల కాదు కదా. మన బిడ్డలు కూడా మనతో పాటు ఇంకా కొంచెం ముందుకు, అది నువ్వు స్వచ్ఛమైనటువంటి ఆ కరుణ వాళ్ళ మీద చూపించినట్టు. నిజంగా సార్ అంటూ ప్రేమ చూపిస్తుంది ఎక్స్పెక్టేషన్. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు పక్క వాళ్ళంటే చూసావనుకో తూనా పట్టు నీకు ఇడాకులే. అది ప్రేమ అంటే, ప్రేమిస్తున్నాను అంటే సార్ చెప్తారు, ప్రేమిస్తున్నాను అంటే మీరు ఈట మీదే ఉండాలి. సేమ్ టైం ఇచ్చి మళ్ళీ తీసుకోవడానికి అడుగుతున్నారు కదా, అది ప్రేమ ఎట్లా అవుద్ది? కాబట్టి అది బిజినెస్ అయింది. కాబట్టి నా జీవితంలో ఈ 14 ఏళ్ళలో నేను నేర్చుకున్నది ఏంటంటే వన్ బై వన్ ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే నాలో నడిపించేదాన్ని నేను పరిచయం అవటం. ఏదైతే నేను మనస్సుగా ఉన్నానని తెలిసిందో ఆ మనసు ఆడే ఆట, ఈ శరీరం నడిచేటువంటి స్థితి మాట్లాడాలి. అయితే తెలుసుకునే స్థితిలో అన్నీ మారిపోతాయి అన్నమాట. సూర్యుడు రాకముందే రకరకాలైనటువంటి అన్నీ వస్తాయి, మంచు వస్తుంది, చీకటి వస్తుంది, సన్న అరుణోదయం వస్తుంది, అన్నీ వస్తాయి. సూర్యుడు వచ్చిన అన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఆత్మ తెలుసుకుంటే మనల్ని బాధించేయి, మనల్ని వేధించేయి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనమంతా సూర్య కుటుంబీకులం, సూర్యవంశీకులం, చంద్రవంశీకులం కాదు. చంద్రుడు తరుగుతూ పెరుగుతూ ఉంటాడు, మన జీవితాలు కూడా తరుగుతూ పెరుగుతుంటాయి మానసిక స్థితిలో ఉంటే. అందుకే చంద్రుడు మనసుతో పుడతాడు చల్లని అని. సూర్యుడు ఎప్పుడు ప్రకాశవంతం, అందుకని మనం కూడా అజ్ఞానాన్ని విడిచి ఎప్పుడు జ్ఞానం అనే ప్రకాశంతో ఉంటే ఆ అజ్ఞానం ఏ చేసినా దాని కలర్ రావాల్సిందే, కానీ ఇంక వేరే కలర్ రాదని మహానుభావులు మనకు అందిస్తుంటారు. అయితే అది అనుభవంగా తీసుకొచ్చినప్పుడు ఆ అగ్ని తాకాలి అంటే ఆ సాహసం ఎవరు చేయరు. ఇంకొక అగ్ని తాకిద్ది, ఈ కొవ్వొత్తి ఇంకో కొవ్వొత్తిని ముట్టించింది. కానీ ఏ మనసు లాంటిది ఏది కాల్చినా సరే అగ్నే కాల్చేస్తుంది, ఐరన్ కాల్చేస్తుంది, మనుషులు కాల్చేస్తుంది, పెద్ద చెట్లు కాల్చేస్తుంది, ఈ ప్రపంచాన్ని కాల్చేస్తుంది. కానీ ఒక మంట ఇంకో మంటను కాల్చలేదు. అందుకే అందరూ ఆత్మస్వరూపులను తెలుసుకున్నప్పుడు నేను బాధించేది ఏంది, నేను కాల్చేది ఏముంటుంది. కాబట్టి మనమంతా ఆత్మసూర్యులం అని తెలుసుకున్నప్పుడు వెలుగు ఎక్కడ ప్రకాశవంతం అయితే అక్కడ అది ఉపయోగపడుతుంది. వెలుగు ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఆ డిఎన్ఏ మనకి పంచభూతాలు కానీ లేకపోతే ఈ జీవరాశి మొత్తం కూడా మనుగడ దెబ్బతింటుంది. సాక్షాత్తు భగవంతుడు శక్తి, రూపం లేని శక్తి ఒక రూపాన్ని ఇచ్చి ఈ రూపం ద్వారా మీరు మీ అనుభవిస్తూ మీ స్వస్వరూపాన్ని తెలుసుకోమని మనకి ఎంతోమంది మహానుభావులు కూడా పంపించారు. మహానుభావులు వచ్చి అనుభవించి చూపించి నేర్పించి ఒక ప్రింట్ వేసి ఒక బుక్ ఇచ్చి వెళ్ళారు. ఆ బుక్ మనం చక్కగా పూజ చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ గడిపేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ బుక్ చదివి ఆచరించి కనుక, ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా బుక్ చదివే ఆపరేషన్లు చేస్తాడు. ఒక కలెక్టర్గా ఆ బుక్ చదివే నాలెడ్జ్ని ఆ రూరల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తాడు. మరి మీరు భగవద్గీత చదివి మీలో ఉన్న చైతన్యం ఎందుకు పెంచుకోరు? అయితే దాని గురించి తెలియలే. దానికి ఎవరు మాస్టర్స్ ఎదురుగా చెప్పేవాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టలే మనం. కాబట్టి భగవంతుడే
స్వయంగా వచ్చి చెప్పినటువంటి భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, స్వచ్ఛమైనటువంటి సత్యం. నిజానికి సత్యానికి తేడా తెలిస్తే నీకు మహత్తు ఏదైతే ఉందో ఆ మహత్తు తెలిసిపోయినట్టే. కనుక ఈ దేహం అనే దేహాన్ని మనసు కనుక కరెక్ట్గా కనుక మౌల్డ్ చేసుకోగలిగితే, ఇంద్రియాలు కాకుండా అతీంద్రియ శక్తులతో కనుక నడిపించగలిగితే ఏదైనా సాధ్యమే. కానీ సార్ చెప్తారు ఏదైనా సాధ్యమే, కానీ ఏది మనకి అనవసరమో అది చేయకూడదు, ఏది అవసరమో అది చేయాలి. కాబట్టి ఈరోజు అన్ని కళలు కంటాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనమే రాజులు మంత్రులం. కళగన్నప్పుడు కళను సాధకం చేసుకోవడానికి దృష్టి పెట్టినప్పుడు మనకి 60,000 ఆలోచనల శక్తి అంతా కూడా ఒక కళ మీదకి వెళ్తుంది, లేదా ఒక లక్ష్యం మీదకి వెళ్తుంది. నీకు ఏ లక్ష్యము లేదు, ఏ లక్ష్యం లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనకి వెళ్ళిపోతుంది శక్తి అంతా. ఇంకెప్పుడు ఎదుగుదల, నా జీవితంలో బాగోదు. కానీ జీవితంలో బాగుండాలంటే ఒక లక్ష్యం పెట్టుకోండి. చెడో మంచో మీకు ఏదో ఒక లోటుపాటు ఉంటుంది కదా, ఆ లోటుని తెచ్చడానికి ఒక లక్ష్యం పెట్టుకుంటే ఇంక రెండోది కానరాదు. నేను ఈ దారిని వెళ్ళాలనుకున్నా, నా దగ్గర బ్యాటరీ లైట్ ఉంది, దాన్ని చుట్టూ తిప్పుతుంటే వెళ్ళగలనా? ఎటు వెళ్ళాలో అటు వేయాలి. కానీ మనము మనసు డిసైడ్ అవ్వాలి. మనసు మంచిదే, కానీ బుద్ధి వికసించినప్పుడు ఆ మనసా ఇదిగో ఈ దేహాన్ని, నీ చూపుని, నీ శబ్దాలని ఇదిగో ఇటు తీసుకెళ్ళు, అక్కడ ఏముందో అనుభవం నాకు ఇవ్వు అని చెప్పేసి చక్కగా మనకి నేర్పిస్తుంది పాఠం. కనుక ఈ అంతరార్థాల్లోకి ఎప్పుడైతే వెళ్తామో పరమార్థం ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థాల దగ్గర ఆగిపోతే జీవితం వ్యర్థమైపోయి మళ్ళీ నేర్చుకోవడానికి వస్తూ పోతూ ఉంటాం. అయితే నా జీవితం నాకు అనుభవాలు ఇచ్చేది ఏంటంటే, నా జీవితం సార్ ఎన్నోసార్లు ఇదే మాట పడతాను, నేను నేర్చుకోవడానికి వచ్చానని. నేను కూడా ఎప్పుడు అదే మాట అంటాను, నేను నేర్చుకోవడానికి వచ్చాను. కానీ వినేవాళ్ళకి అది అర్థం కాదు. మనం వింటున్నాం కదా, వాళ్ళు చెప్తుంటే మన దగ్గర నుంచి ఏముంటుంది నేర్చుకోవడానికి అంటే, ఎన్నో ఉన్నాయి నేర్చుకోవడానికి. ఆ చూడాల్సినటువంటి దృష్టి ఉంటే చాలు, ఎన్ని కనిపిస్తాయో. ఆ దృష్టి లేక మనము కంపారిజనో ఎక్స్పెక్టేషనో చేసి మనం కంపైపోతున్నాం. అలా కాకుండా చక్కగా నీ జీవితంలో ఒక ఆమె 10 ఏళ్ళ వయసు గల్లా ఉంది, ఒక ఆమె 20 ఏళ్ళ వయసు గల్లా ఉంది, ఒక ఆమె 50 ఏళ్ళ వయసు గల్లా ఉంది. వీళ్ళు ముగ్గురితో మాట్లాడితే ముగ్గురు 3 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళ నుంచి వచ్చే అనుభవం. అదే 10 ఏళ్ళ వయసు వాళ్ళు 10 మందిని పలకరిస్తే 10 రకాలుగా చెప్తారు. అదే 20 ఏళ్ళ వయసు వాళ్ళు 20 రకాలుగా చెప్తారు. ఈ ఒకరికి వదిలే కంపారిజన్ ఉండదు. కానీ ఒకరి నుంచి ఇంకొకరికి తెలియకుండానే ఎన్నో నేర్చుకొసుకున్నాం కదా. ఈ వయసులో ఇలా మాట్లాడతారు, అయితే డబ్బు ఉన్నోళ్ళు ఇలా మాట్లాడతారు, డబ్బు లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు, అందం ఉన్నోళ్ళు ఇలా మాట్లాడతారు, అందం లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంటే ఇలా మాట్లాడతారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే ఇలా మాట్లాడతారు. సరే, అత్తగారుగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో అత్తలు ఉన్నారు, ప్రతి ఇంట్లో కోడలు ఉన్నారు. మరి అత్తగారుగా ఏ అనుభవం ఉంటుంది? ఎంతోమంది అత్తగారులు ఉంటారు. ఏదో సబ్జెక్ట్ అయిన తర్వాత ఆమె బాధ ఏదో చెప్పుకుంటుంది, నాతో చెప్పుకుంటున్నప్పుడు నాకు అర్థమైపోద్ది కదా ఏమో ఏ స్టేజ్లో ఉంది పాపం. ఆ కోడల నుంచి ఎలా డైలాగులు మర్చిపోయింది మనకు అర్థమైపోద్ది. ఈ యొక్క డైలాగ్ గుర్తు చేయాలి కదా. కొంతమంది డైలాగు వినరు, కానీ అవతల వాళ్ళు డైలాగులు మర్చిపోయారు, నా డైలాగులు కరెక్టే అని అనుకుంటుంటారు. కాబట్టి అవతల కాదమ్మా డైలాగులు మర్చిపోయింది, నీ స్కిప్ నువ్వు మర్చిపోయావు. కాబట్టి నేను గుర్తు చేయడం కోసం జ్ఞానం ఉంది అని అనుకున్నప్పుడు, అహంలో ఉందనుకోండి, రజగుణంలో ఉందనుకోండి ఎనరు, తమో గుణంలో ఉందనుకోండి, అబ్బి ఇక్కడ ఏదో దొరికింది అనుకున్నాను అంత చెత్త అనుకుంటారు. ఇక్కడ ఏదో అన్నం పెడతారు అనుకున్నాను, ఇక్కడ అన్నం కాదు, మనకేదో గుణపాఠాలు ఏదో నేర్పుతారు, మనకి కూడా కావాలి, మనకు అన్నం కావాలనుకో తమో గుణం వాళ్ళు అక్కడి చెట్టు వెళ్ళిపోతారు. కానీ రజగుణం వాళ్ళు ఏంటంటే వీళ్ళేదో చెప్పేది వీళ్ళకి మనకు తెలియదు ఏంది, ఇంట్లో ఎట్లుండాలో వీళ్ళు చెప్పాలా అని అనుకుని వెళ్ళిపోతారు. కానీ సత్వగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు. ఫస్ట్ విన్న తర్వాత నా సమస్య చెప్పుకోవచ్చు, నేను ఈ సమస్యతోనే కదా ఇన్నాళ్ళు నేను ట్రావెల్ చేశాను, ఏమో చూద్దాం, ఇన్ని గుళ్ళు మొక్కాము, ఇన్ని చేశాము, ఏ మాట లేదో నాకు కాస్త శాంతినిస్తుంది, కాస్త అడుగుదామని చెప్పి క్లాస్ అయిపోయిన తర్వాత లేదా ఒక ఫోన్ నెంబర్ తీసుకొని సార్ నా పరిస్థితి, నా ఇంట్లో పరిస్థితి అన్నప్పుడు చక్కగా వాళ్ళకి వివరిస్తే వాళ్ళ సినిమా వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో నేనే డ్రాప్ అవ్వాలా అని చెప్పి. ఎప్పుడైతే అంటదో ఈ తక్కడ పైకి లేస్తుంది, ఆ తక్కడ కిందకు పోయినా కూడా. తర్వాత మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఆ కోడలు కూడా ఎప్పుడైతే అత్త సైలెంట్ అవుతుందో ఖచ్చితంగా మారి తీరుతుంది, ఒక రోజు ఖచ్చితంగా మారి తీరుతుంది. అది ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, అది జరిగి తీరుతుంది. 2 చేతులు తగిలితేనే సౌండ్ అవుతుంది, కానీ ఒక చేయి తగిలితే ఎంతసేపు అనుభూతం, చేయి నొప్పి పుట్టింది కదా. అలాగే జీవితంలో దాన్ని అనుభవించాలి, ఇది చప్పట్లు కొట్టం కాదు. అది ఎప్పుడైతే ఆచరించి చూపిస్తే నీ జీవితం అద్భుతం తెలుస్తుంది. ఆచరించిన వాళ్ళం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, ఆచరించాల్సింది ఉన్నాళ్ళు కాబట్టి మీరు తెలుసుకుంటున్నారు, దాన్ని ఆచరిస్తే మళ్ళీ మీరు ఇక్కడ కూర్చుంటారు. అనుభవమే జ్ఞానం. మీరు ఇక్కడ కూర్చోపోయినా పర్వాలేదు, మీరు అనుభవిస్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలిసిపోద్ది.
అందుకని 2012లో ధ్యానంలోకి వచ్చి మరి ఈ ధ్యానం గురించి రీసెర్చ్ చేసి 2014 కానించి అయామ ఆత్మ అని ఒక స్టెప్ వేశాను అంతే. పూర్తిగా తెలియదు ఆత్మనే అనే ఒక స్టెప్కే చక్కగా నన్ను తీసుకెళ్తూ ఎన్నో పాఠాలు నేర్పిస్తూ 2016 నుంచి ర్యాలీలు చేసుకుంటూ 2017లో ర్యాలీలు కూడా ఆపేసి 500 గ్రామాలు తిరిగి ఆపేసి ఒక 100 గ్రామాలు నేను ఎలా ఆనందంగా ఉండాలో అందరూ అలా ఆనందంగా ఉండాలని ఒక ప్రయత్నం చేసి అక్కడ నుంచి ఆ సంకల్పం పెట్టుకున్నాం. ఆ సంకల్పం పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది, మనకు ఒక సెంటర్ కావాలి. ఈ సెంటర్ నుంచి అంతకుముందు ఏ పిరమిడ్కో ఏ గుడో బడో చూసుకుంటే అక్కడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ స్వయంగా వాళ్ళు ఇళ్ళలో తినొస్తున్నారు, వాళ్ళు ఏదో తినొస్తారు. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే బాగుందని సపోర్ట్ కూడా వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఏం కావాలనేది నాకు అర్థమైపోయింది. వాళ్ళ శరీరానికి ఏం కావాలి, వాళ్ళ మనసుకి ఏం కావాలి, వాళ్ళు నిజంగా ఆత్మ చైతన్యంలో ఆ వెలుగులో ఉన్నారా లేదా. ఒక 2 రోజులు ఒక క్లాసు చెప్పిపోతే ఏమర్థమవుతుంది. కానీ వాళ్ళని ఒక కన్న కొడుకు లాగనో, లేకపోతే కూతురు లాగనో, లేకపోతే తల్లి లాగనో, తండ్రి లాగనో వాళ్ళ హక్కును చేర్చుకొని వాడికి నెయ్యి కలిపి పిల్లగాడికి ఎలా జీర్ణమయ్యే ఆహారం తల్లి అందిస్తుందో అలాంటి జ్ఞానాన్ని కనుక మన చుట్టూ ఉన్న మనుషులకి, ఏదైతే సత్వగుణం వాళ్ళకి అందరికీ చెప్పలేం, ఏదో సత్వగుణాలకి ఆ ఆత్మ పరిణితి చెందిన ఆత్మలకు కనుక ఈ ఆత్మజ్ఞానాన్ని నెయ్యేసి పిల్లగాడికి తల్లి లారిపాట పాడి ఎలాగైతే అందించగలుగుతుందో అలాంటి పని కనుక మనం చేయగలిగితే గాడ్ గిఫ్ట్ అనుకుంటాం మనం. అలాంటి గాడ్ గిఫ్ట్ని పొందినటువంటి వాళ్ళం అందరికీ ఏం కావాలన్నా ప్రతి క్షణం ఆలోచించి మరి అక్కడ ఆర్గానిక్ పంటలు కావచ్చు, ఇప్పుడు కషాయం రెడీ చేశారు, అందులో పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ అన్నీ వేసేసి ఈ దేహంలో ప్రతి కణాన్ని మనం హెచ్చరించగలగాలి. ఎందుకంటే ఈరోజు నాకేదో రుచికరమైనది ఏదో పెట్టారు డిఫరెంట్గా, అది పనిచేస్తుంది. ప్రకృతి కదా, ఆ ప్రకృతి లోపల ప్రకృతిని పనిచేసేటట్టు చేస్తుంది. మన మనసు ఏం చేస్తుంది, ఇంకా సత్యానికి వెళ్ళాలి కాబట్టి హ్యాపీగా వాటి పని చేస్తుంది, మన పని మనం చేసుకుంటాం. కనుక ఎప్పుడైతే మనం చెప్పటం కంటే కూడా చేసే దాంట్లో చూసి కనుక అనుభవించగలిగితే అది అద్భుతం. మానవ జన్మ, మానవ సేవ, మాధవ సేవ అంటే సార్ చెప్పిన ఎవరు చెప్పినా కూడా దాంట్లో అంతరార్థం ఏంటంటే ఈ దేహంలో ఒక ఆత్మ చైతన్యం ఉంది. ఈ ఆత్మ చైతన్యం ఈ దేహం వేసుకొని తిరుగుతూ ఉంది. కానీ ఈ దేహానికి, ఈ మనసుకి కర్మ ఉంది. ఈ కర్మ వల్ల ఇలా ఉంది, కానీ ఏమీ లేదు. ఆత్మ ఈ కర్మను వేసుకొని అనుభవించడానికి వచ్చింది కనుక ఆమెకు తెలియదు. సరే, ఒక మెట్టెక్కి దీన్ని నేర్చుకున్నాం కాబట్టి ఆమెను పరిచయం చేసేటువంటి స్థితి ఏదైనా ఉందంటే ధ్యానము, జ్ఞానము. ఈ రెంటికి మధ్యలో ఆహారం ఉంది. మరి ఆకలిగా ఉన్నట్టుగా ఆహారం పెట్టి ధ్యానం చెప్తే వింటాడు, కానీ నువ్వు అచ్చగానే ధ్యానం పెడతానంటే ఎండ. కాబట్టి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి 100 గ్రామాలని మనం దత్తత అనే పేరుతో, అంటే ఎన్ని చేస్తామో తెలియదు, మనకంటే ఒక టార్గెట్ ఉండాలి. అందుకని ఆ టార్గెట్ పెట్టుకుని ఒక 22 గ్రామాలు, ఊరికి 300 మంది, 57 పిరమిడ్లు వచ్చినాయి ఇప్పుడు దాకా. అలా ఒక వ్యక్తి ఇంత చేద్దాం అనుకున్నప్పుడే ఈ 7-8 ఏళ్లలో ఇంత చేసినప్పుడు ఒక గృహిణి కావచ్చు, ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, ఒక పిల్లవాడు కావచ్చు, తన జీవితాన్ని ఒక మోల్డ్ చేసుకుని ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎంత తొందరగా రీచ్ అవ్వచ్చు. 5 ఏళ్లలోనే నేను ఇంత అద్భుతాన్ని, ఆనందాన్ని పొంది అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతున్నప్పుడు, ఈ అనుభవం మీకు ఎదురుగా జరుగుతున్నప్పుడు మీ కుటుంబంలో మీ ఎదుగుదలకి మీరు ఒక ప్లాన్ చేసుకొని ఒక క్రమబద్ధంగా తెలియాల్సింది తెలుసుకుంటూ, ఇక తెలిసింది నలుగురికి పంచుకుంటూ మీకు ఒక లక్ష్యాన్ని కనుక ఏర్పరచుకుంటే అతి తొందరలో ఈ ధ్యానము, జ్ఞానం మిమ్మల్ని ఆ స్థాయిలో నిలబెడుతుంది. ఆ ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని ఇస్తుంది. అలాంటి బ్రహ్మానందాన్ని పొందాం కాబట్టి ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో హాయ్ అంటే హాయి, లేకపోతే భావన ఏ క్లాసులు చెప్తున్నాం బాగా వచ్చారే అది చెప్పి అనుకుంటాం తప్ప ఆత్మజ్ఞానం అనేది చూస్తే తెలిసిపోతుంది, చేసే పని చూస్తే తెలిసిపోతుంది. నా వీడియోలు ఆయన చూస్తారు, ఆయన వీడియోలు నేను చూస్తాను, మీ అందరూ కూడా సార్గా తెలుసు, అన్నీ చూస్తుంటారు మన గ్రూపుల్లో. కాబట్టి మీరు బాగా చేస్తున్నారయ్యా, చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, చక్కగా అడుగులో తిరుగుతున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలా అంటే స్టార్టింగ్ చూసినటువంటి గురునాథం, ఇప్పుడు చూసినటువంటి గురునాథం ఎలా ఉన్నారు అని చెప్పకుండానే తెలిసిపోతుంది. ఎందుకంటే పనిని బట్టి. అలాగే మనం పని చేయాలి, మాటలు చెప్పడం కాదు, పని చేయాలి. సార్లు కూడా నేను అబ్జర్వేషన్ చేస్తాను, స్టార్టింగ్ కాడి నుంచి ఇప్పటి వరకు ఎంత మెచ్యూరిటీ రాను వాళ్ళు జీరో స్టేట్కి ఎలా వెళ్తున్నారు అనేది ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం. అలా కనుక మనం చూసి, ఎదుటి పని చూసి నేర్చుకుంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. మనకి ఎంత అవసరం లేదు, మనకి ఎంత కావాలి, మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకునే ఎంత కావాలి అనుకుంటే అది ఎంత అద్భుతమో. చిటికలో పని అది చిటికలో పని. నేర్చుకుంటే ఏదైనా నేర్చుకుంటే చిటికలో పని, నేర్చుకోకపోతే అది అమ్మో అది బ్రహ్మ విద్య, నేర్చుకుంటే కోతి విద్య.
కనుక ఎంతోమంది గురువులు ఈ కాలంలో ఎంతోమంది చెప్పారు. సరే, ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సారు అడుగుతాడు ఒక 5 నిమిషాలు. ఒక్కొక్కళ్ళు మీ పేరు చెప్పి మీ సాధన ఎలా ఉంది, మీకు ఏం అనుభవాలు వచ్చినాయి, లేదా అనుభవాలు వస్తే అది మానసిక స్థితి అని స్టార్టింగ్లోనే మనకు చెప్పారు కాబట్టి సరే మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే ఒక 5 నిమిషాల్లో నేను ఒక సెటప్ చేసి వస్తాను. ఆ సెటప్లో మనం కాస్తంత సార్కు ఫ్రూట్స్ పెట్టేసుకొని మనం ఏదో కాస్త ఉడకబెట్టింది అలవాటు కదా అది తినేసి మళ్ళీ కాసేపు 2 నిమిషాలు ఒక అరగంట అరిగిన దాకా కాస్త ప్రకృతితో గడిపేసి మళ్ళీ శ్రీచక్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ధ్యానం చేస్తాం. ఈరోజు అమావాస్య కూడా ధ్యానం ఉంది కాబట్టి సార్ అనుకోకుండా మనకి ఆయన ఆరాలో మన ఆరాలో ఆయన అందరూ కలిసిమెలిసి వసుదైక కుటుంబంలాగా కళ్ళు మూసుకొని ఒకే ఆత్మలాగా ఇంతమంది కూర్చున్నా ఒకటైపోతాం. ఆ ఒకటైపోయినప్పుడు మహాశక్తి యాడ్ అవుతుంది అనమాట. ఆ మహాశక్తి యాడ్ అయినప్పుడు ఇప్పుడు ఒక చట్నీలో మనం వేసుకున్నప్పుడు చాలా రుచి అనిపిస్తుంది. ఆ చట్నీలు ఏమేమి కలిసినాయి, అనేక రకాలుగా కలిసినాయి. ఒక్కో పంట ఒక్కో చోట 3 నెలలు పండింది, 6 నెలలు పండింది, ఆ శనగతాలు అయితే 4 నెలలు పండింది. అలా పండిన అన్నీ కూడా ఒకటైపోయింది. అలాగే మనం నేను ఎన్నో కర్మలు ఆడగా ఉన్నాను, మగగా ఉన్నాను, నాకు ఎన్నో కర్మలు, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఈ దేహాన్ని తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టుకొని కళ్ళు 2 మూసుకుంటే నేను ఏకస్థితిలో ఉంటే, అందరూ ఏకస్థితిలో ఉంటే అది వసుదైక కుటుంబం, అది బ్రహ్మానంద స్థితికి చేరుకుంటాం. 100 లైట్లు ఒకసారి పెడితే అందరూ ఆ వెలుగుని అనుభవించవచ్చు. కనుక ఆ గ్రూప్ మెడిటేషన్ అంత పవర్ఫుల్ అనమాట. అలాంటి పవర్ఫుల్ అమావాస్యలో చేస్తే 3 శక్తి, పిరమిడ్లో చేస్తే 3 శక్తి, ప్రకృతిలో చేస్తే 3 శక్తి. మరి ఎంత అద్భుతమైనటువంటి శక్తుల్ని ఈరోజు మనకు అందించడానికి మన ముందున్న పెద్దవాళ్ళు మనకు ఏర్పాటు చేశారు. దానికి ఖచ్చితంగా మనం అనుభూతి చెందాలి. అనుభూతి చెందిన తర్వాత దాన్ని మనం ఇంప్రూవ్మెంట్కి ఉపయోగించుకోవాలి. అలా చేస్తూ ఇక శ్రీచక్రాలు ఎలా వచ్చినాయి అంటే సార్కు తెలియదు కాబట్టి మరి సార్ ఈ డ్రెస్ గురించి మీకు కూడా చిన్న సందర్భంలో అనుకున్నాము కానీ చెప్పలేకపోయాం. 2024లో దసరా మూమెంట్లో నేను 41 రోజు ఈ సాధన చేద్దాము, నిరాహార సాధన 41 రోజు. యోగులు ఋషులు వాళ్ళు మీరు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు, ఇటు నుంచి ఆహారం కాదు ఇటు నుంచి ఆహారం తీసుకోవాలి. ఆ పాయింట్ ఒకటి పత్రిక గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు. ఎస్, ఇది కరెక్ట్ అయితే నేను అనుభవించాలి అనుకున్నాను. అంతకుముందే నాకు నాడులతో మాట్లాడడం తెలుసు, నా గుండెతోనే మాట్లాడుకున్నాను, నా కర్మలతోనే మాట్లాడుకున్నాను. ఎంతో అద్భుతంగా ఆ ఫ్రెండ్షిప్ ఉంది. అన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతుంటాను, అన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతుంటాను అనమాట. ఈ పిరమిడ్ రావడానికి వీళ్ళంతా ఎంతో సహాయం చేశారు సార్. ఇందాక మీకోసం చూశాను, అక్కడ కార్ రాలేదు, ఇందాక బైక్ వేసుకొని వచ్చినప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ చేస్తారు. థ్యాంక్ యూ. జానపాడు చాలా ఉన్నతంగా స్థితికి తీసుకెళ్తున్నారు. అద్భుతం చూస్తుంటే. అలాగా ఎక్కడన్నా నిరాహార ఆ దీక్ష చేసుకోవడానికి ఎన్నో వీడియోలు మనకు ఉపయోగపడి, నా నాడులతో నేను మాట్లాడుకోవటం, నా శరీరంలో అవయవాలతో నేను మాట్లాడుకోవటం, నా కోపాన్ని, కామాన్ని, క్రోధాన్ని, మనసుని, బుద్ధిని అన్నీ కూర్చోబెట్టి ఈరోజు ఏం జరిగింది అనే దాన్ని మాట్లాడుకోవటం అలవాటు చేసుకున్న. ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా స్పందించడం మొదలుపెట్టినాయి. నా తల పగిలిపోయిన తర్వాత ఆ 2 కట్ అయిన తర్వాత ఈ దరి నుంచి ఆ దరికి నరాల్లో నుంచి ఆ సెల్స్ కానీ ఆ కణాలు కానీ ఆ మెదడుకు చేరాల్సింది చేర్చకపోతే అవి ఏం చెప్పినాయి అనేది కూడా నేను ప్యూరిఫైగా నేను వినగలిగాను. నా అంతర్వాహిని నేను వినగలిగి ఒక టాబ్లెట్ లేకుండా, ఒక కుట్టు లేకుండా, ఒక పసుపు నెత్తురు కారకుండా పసుపు అద్దారు అంతే. 2 అంగనాలు బయలుపోయింది. ఇక్కడ రోడ్డు మీద వస్తూ వర్షం పడి గుంత నిండుగా ఉంది. అది గుంత అని తెలియక దాంట్లో పడ్డాము. నా వెనకుండా నా పైన పడ్డాడు. ఈ లోపు ఈ రేజెత్తుకుంది. ఇది తార రోడ్డు కానుకొని దోసుకుపోయింది. అయితే అక్కడ ఏమైంది, నా మనసుకు తెలుస్తుంది కానీ నా శరీరం సహకరించట్లా, అది ఊగుతూ ఉంది. మనసు చెప్పిన సంకేతాలని మెదడుకు పంపించట్లా, కట్ అయిపోయింది. ఇక్కడ కట్ అయిపోయేసరికల్లా ఏదో తేడా పడుతుంది, వామిటింగ్ అవుతుంది, ఇదంతా జరుగుతుంది. నాకు ఆల్రెడీ కొద్దిగా జ్ఞానం ఉంది కాబట్టి ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి దాన్ని రెస్ట్ తీసుకున్నాను. ఆ రెస్ట్లో మీ అందరూ తెలుసు ఏం జరిగింది అనేది. ఏ కార్యం ఆపకుండా 24 గంటలు దాంతో మాట్లాడి మళ్ళీ తెల్లారి చేయాల్సిన పని చేసుకుంటూ అట్లా జరిగింది. కనుక మన బాడీతో, ఇప్పుడు నా భార్యతోనే మాట్లాడుతున్నా, నా పిల్లలతోనే మాట్లాడుతున్నా, నా శరీరంతో నా బుద్ధితో నేను ఎందుకు మాట్లాడలేను మంచి పాయింట్ అని ప్రయోగం చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాను. మాట్లాడాను.
మాట్లాడాను కాబట్టే ఈరోజు ఇంత అద్భుతంగా ఈ శరీరాన్ని తిప్పగలుగుతున్నాను. కాబట్టి అది అందరికీ సాధ్యమే, మనకొక్కడికే సాధ్యం అంటే అందరికీ సాధ్యమే. చదువుకున్నవాడికి చదువు వస్తుంది, దేవుడి గురించి తెలుసుకోవాలని ధ్యాస ఉన్నవాడికి, ఆ శ్రద్ధ ఉన్నవాడికి దేవుడి గురించి తెలిసి తీరుతాడు. కోటాను మంది దేవతలకిగా ఉన్న మనము ఒక శరీరాన్ని ధరించి ఇక్కడ మనం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఈ భూలోకమనే పాఠశాలకు వచ్చి ఏమి నేర్చుకుని పోవాలని వచ్చామో అది తెలుసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. పైలోకాల్లో ఎంత అద్భుతంగా, అరే మనోడు పాస్ అయ్యి వచ్చాడు రా, మన అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేసుకుని వస్తే ఒక డాక్టరేట్ పొందుతూ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, అద్భుతంగా హాస్పిటల్ పెట్టి అందరూ చప్పట్లు కొట్టి ఎంతో క్రెడిట్ ఇస్తాం. మనం కూడా కింద ఏం బతికాడు రా బాబు, ఆత్మను ప్రూవ్ చేశాడు, కింద మాయాలోకంలోకి వెళ్ళి ఒక మహత్తుడు దేవుడిగా తిరిగి వచ్చాడు అని దిక్కులేని పోలవర్షం కురిపించేటువంటి జీవితం కదా మనం ఇక్కడ జీవించాలి. తిని పండుకోవడం, పిల్లలు గట్టడం అన్నీ చేస్తాయి, కానీ సో మనకేంటి అనే దాన్ని ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, మీరు పాపం చేసినా పుణ్యం చేసినా ఇంకొక 50 ఎకరాలు వేసుకుని వస్తారు, ఇంకో 10 కోట్లు వేసుకుని వస్తారు, కానీ అనుభవించాల్సింది భూమి మీదే కదా, ఈ శరీరంతోనే కదా. కానీ ఈ శరీరంతో నీకు పుణ్యమైనా నీకు నరకంగానే కనిపిస్తుంది, నీకు పాపం చేసుకొచ్చినా నరకంగానే కనిపిస్తుంది. పాపము పుణ్యం లేని జీవితం, అద్భుతమైన జీవితం ఒకటి ఉంది. అది సారా పొద్దుట ఇందాక అని చెప్తున్నది, ఎక్స్పెక్టేషన్ లేని జీవితం, కంపారిజన్ లేని జీవితం, ఆనందకర జీవితం, ఏదొచ్చినా నీ లోపల చూసుకునేటువంటి జీవితం, నువ్వు ఎదగటానికి కావాల్సింది ఎంత ఒదుగుతావో అలాంటి జీవితం. మరి సార్ కోట్ల రూపాయలు ఉంటాయి, ఏంది ఆ కోట్ల రూపాయల్లో అస్సనాలు ఏంటో తెలియదు అంటాడు ఆయన. మరి అది ఒక పుణ్యభాగ్యమా? ఆయన పుణ్యాన్ని కూడా స్వీకరించడు. ఆయన ఏం చెప్తాడు, ఓహో ఇది నాకు ఇవ్వబడ్డది అంటే సంథింగ్. ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బస్సు తీసుకొని, ముందు ఒక బస్సు తీసుకొని, అది ఒకప్పుడు స్టార్టింగ్ మాట, మారిపోతూ ఉంటాయి కదా. స్టార్టింగ్ మాట ఏం చెప్పారంటే, ఒక బస్సు తీసుకొని రిటైర్మెంట్ ఇచ్చేసి మేమిద్దరం కలిసి ఈ లోక సంచారం కోసం తిరుగుతూ ఈ జ్ఞానము మేము నేర్చుకున్నది అందరినీ తెలుసుకుంటూ ట్రావెల్ చేయాలని అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక 100 ఎకరాలు కొనేసి ఒక ఆశ్రమంలాగా తయారు చేసి మనం ఎలా జీవించామో అందరికీ అలాంటి జీవితాన్ని ఉపయోగించే విధంగా తయారు చేయాలనుకున్నారు. ఎన్నో వాళ్ళకి ఆ లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాల కోసం కావాలి కదా. అందుకే ప్రకృతి ఏం చేసిందంటే, ఎక్కడైతే నువ్వు కావాలనుకున్నావో అక్కడ సంపాదించుకున్నటువంటి సృష్టిని కూడా ఇచ్చింది. అందుకనే ఈయన చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు సినిమా వాళ్ళు, ప్రత్యేకంగా నాకు తెలుసు ఆ విషయం. ఈయనతో కాసేపు కూర్చోడానికి చాలామంది ఇష్టపడతారు ఆ షూటింగ్లో కానీ, ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను కూడా ఉన్నాను కాబట్టి. వర్క్ చేసాం, మేస్త్రి సినిమా చేసాము, తర్వాత చాలా సినిమాలు చేసాం, గుర్తులేదు కానీ చాలా సినిమాలు చేసాం. అలా చేస్తూ ఎంత ఆనందం అంటే, ఆ టీవీలో చూసిన ఒక ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రామలక్ష్మణుల్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు మనకు అందరూ అంతే, వాళ్ళని అలా మనం చూస్తాము, వీళ్ళు కనపడేటువంటి రామలక్ష్మణులు కాదు, నిజంగా రామలక్ష్మణులే అని చెప్పేసి వాళ్ళు అలా చూశారు ఆయన వాళ్ళ మాటలను బట్టి. కానీ ఇలా మాట్లాడితే అంగీకరించి కట్టోళ్ళు, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళేం చేస్తారులే, వీళ్ళని తోసుకూర్చుదాం అనేటువంటి రంగుల ప్రపంచం అంటే తీయట నరకం. ఆ నరకంలోకి వెళ్ళి ఒక స్వర్గాన్ని సృష్టించవచ్చు అనేది మనం డిజైన్ చేసుకుని వచ్చారంటే ఎంతో గొప్ప విశేషం. అలాంటి గొప్ప సోల్స్ కాబట్టి థ్యాంక్ యూ సార్. మరి మీ మాట వినటానికి ఎంత ఆయనకే ఉన్నదంతా ఒకటే. కాబట్టి మనము మీరు ఇంకేదైనా అడగాల్సి ఉంటే సారాలతో కూడా మిమ్మల్ని చూడటానికి వచ్చారు, లాస్ట్లో 2 ముక్కలు మాట్లాడి మీరు అది ఏర్పాటు చేసుకోండి, ఎంతలోకి ఏర్పాటు చేద్దాం. మీరు ఏదైనా అడిగితే అడగొచ్చు, లేదంటే సార్కి ఏదైనా మీ గురించి చెప్పాలంటే అడుగుమా. ధ్యానానికి సంబంధించి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు సహజంగా మనం ఏంటంటే ధ్యానంలో కూర్చుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్, గాఢ నిద్రలో వెళ్ళకుండా ఎరుగుతూ ఉండటం అనేది మన బాగా జరిగేది అనేది అందరికి చూడాలి అనేది మనకి గురువులు చెబుతున్నా, పెద్దలు చెబుతున్నారు. కానీ ఎక్కువ శాతం కూర్చున్న తర్వాత ఏదో కొంచెం పెరుగుతూ ఉంటున్నాం, తర్వాత గాఢంగా ఎంత గాఢంగా వెళ్తున్నాం అంటే అక్కడ ఎన్ని సౌండ్లు వచ్చినా కూడా తెలియదు. అది నేను 9:30 కూర్చుంటే 10:30 లెగుస్తాను, 11:30 లెగుస్తాను, 1:30 లెగుస్తాను, 2కి లేచిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏమీ నాకు తెలియదు. ఎరుకు కావాలనేది మన గురువులు చెప్తున్నట్టు విషయం. దీని మీద ఏమన్నా క్లారిఫికేషన్? అసలు ఏంటంటే ఉదాహరణ, ఒక అతను సాధు ఫారెస్ట్లో వెళ్తూ, గురువులు శిష్యులు నడుస్తూ వెళ్తూ కూర్చొని మంచిలు తీసుకురాం పంపించాడు. మంచిలు కావాలని కూర్చున్నాడు.
అలా కూర్చొని ధ్యానం ఉండిపోయాడు. ఆ శిష్యుడు రాలేదు. ఈయనకి తలలో ఏర్లు అని పారిపోయి చెట్లు ఏర్లు అని పారిపోయినాయంట. అప్పుడు ఎవరు కనిపెట్టి తీస్తే లోపల నుంచి ఆ ఏర్ల మధ్యలో నుంచి ఒక సాధుని బయటికి తీశారంట. అతను ఫస్ట్ డైలాగ్, మంచిలు పంపించిన శిష్యుడు వచ్చాడా అని అడిగాడంట. ఏర్లు కూడా పారిపోయినట్టు కొన్ని వేల సంవత్సరాలు కూర్చొని ఉంటాడు. అంటే అది జ్ఞానం అంటావా అజ్ఞానం అంటావా? అందుకనంటే బ్రదర్ అన్నారు, సార్ అన్నారు, కూర్చున్నా తెలియలేదు అన్నాను. అంటే నీకేంటంటే ఎక్స్పెక్టేషన్, నేను ఇంతసేపు కూర్చుంటున్నాను తెలియాలి అనే ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ అది జరగట్లా. అంటే రాంగ్ అనుకుంటున్నావు ఒకటి. తర్వాత మనవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ధ్యానం చేస్తామని కాళ్ళు ఇంకో చైర్ ఎదురు పెట్టుకొని నిద్రపోతా ధ్యానం చేస్తుంటారు. తప్పులేదు. బాడీ ఏం చేస్తుంది? బాడీ ఏం కోరుకుంటుంది? నిద్ర కోరుకుంటుంది కదా. అప్పుడు ఆ క్షణం కోరుకుంటుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఏదో టైర్డ్ అయిపోయింది, నిద్రపోతుంది, కానీ నిద్రపోకూడదు, నాకు జ్ఞానం రావాలి, నేను కళ్ళు తెరవాలనుకున్నప్పుడు దాని రఫ్నెస్, దాన్ని కొంచెం టఫ్ చేస్తున్నాం. అందుకని ఏం చేయాలంటే మనం, అందుకని కొంతమంది ఋషులు ఏంటంటే చైర్లు ధ్యానం కూర్చున్నప్పుడు చైర్లో కూర్చోకూడదు. అసలు నిజంగా అంటే చిన్న ఒక షాప్ మీద కూర్చొని ఎన్నిపోతుంటారు అనుకుంటామంటే అప్పుడు మనకు ఒక చిన్న అలెక్ట్నెస్ ఉంటుంది. అక్కడ దానిలోకి మనం అలెక్ట్ అవ్వచ్చు. కొన్ని గురువులు అట్లా చెబుతూ ఉంటారు, అట్లా చేయొచ్చు. అందుకని చైర్లో కూర్చుంటే మనకు తెలియకుండా నిద్ర వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మేము ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ధ్యానం కూర్చుంటాం. మా డ్రైవర్ కరెక్ట్ టైం వచ్చి 10 మినిట్స్ ముందు వెళ్ళి రింగ్ ఇవ్వమంటాం. కూర్చున్నప్పుడు తెలుస్తుంది, రింగ్ ఇచ్చి తెలుస్తుంది. 1.5 అవర్ తెలియదు అనమాట. అప్పుడు చాలా అనుకుంటే నిద్రపోయామా లేదా జ్ఞానం ఉందా కనిపించలేదు మాకు. ఇంకోటి ఏంటంటే శూన్యంలో పోయిన తర్వాత నిద్ర స్థితి కూడా శూన్యమే. అర్థమైంది? ఇప్పుడు నిద్రలో వచ్చి నీ పేరేంటి చదువుతావా? బాగా నిద్రలో నువ్వేం జాబ్ చేస్తున్నావు, నీ ఊరేంటి, నీకు స్థలం ఏంటి, ఎంతమంది పిల్లలు చదువుతావా? చెప్పవు కదా. గుడ్. అట్లా ఒక జ్ఞానం దగ్గరికి వెళ్ళావు. ఆయన ఏ ఊరు అన్నాడు అనుకోండి, నీకు ఎంతమంది పిల్లలు అనుకోండి, అట్లా ఆ స్థితికి వాళ్ళు వెళ్తారా? అందుకని ఏంటంటే ఎరుకుతోటి ఉండాలి. ఆ సమయంలో నిద్రలాంటి స్థితి, శూన్య స్థితి కూడా రెండు కొంచెం దగ్గరగానే ఉంటాయి. వీటన్నిటి ఎరుకు దేవులతో ఉండాలంటే నువ్వు ఈ ధ్యానంలో ఎరుకు కాదు. ఒక్క నేను ఆఫీసులోకి వెళ్ళగల ఏం జాబ్ చేస్తున్నావు అనుకోండి, నీకు బుద్ధి లేదా అన్నాడు మీ యజమాను, ఒక కెప్టెన్ అన్నప్పుడు, బుద్ధి లేదన్నప్పుడు నాకు బుద్ధి లేదంటాడా అనే ఆలోచనలో ఎంతసేపు నీకు గుర్తుగా ఉంటుంది. ఈ బుద్ధి లేదన్నది మర్చిపోయావా? అది ఎంతసేపు ఎరుగుతోటి నీకు గుర్తుగా ఉందంటే ఈ గుర్తు వేరా, ధ్యానంలో గుర్తు వేరా, రెండు ఒకటే కదా నీకు. ఈ గుర్తు రాంగ్ ఎందుకు అవుతుంది? ఒకటన్నాడా అన్ను కూడా అన్నావు కదా, అది మర్చిపోవాలి. తిట్టంగా మర్చిపోవాలి. చిన్నపిల్లడు ఆడుకుంటాడు, బొమ్మలు ఆడుకుంటాడు అంటాడు, ఇంకో బొమ్మితను అవుతాడు. వాడు అంత ఈజీగా ఉన్న మనిషి పిల్లోడు. అందుకే చిన్న పిల్లడు అవ్వమంటారు. ప్రతిది మర్చిపోవు. భార్య తిట్టిందా మర్చిపో, నువ్వు నెట్టన్నావు అంటే మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోకూడదు. ఇది జ్ఞానం అంటే. అందుకని నువ్వు కళ్ళు మూసుకొని తెలియకుండా ఉన్నావు, జ్ఞానమే. అదే నీకు కళ్ళు తెలిసి ఉన్నావు అనుకోండి, శూన్యే కదా ఉంది, మనం చేసేది అది దానికోసమే కదా. అందుకే దాని మీద డౌట్ పడకంటున్నా. అది కనెక్ట్ అనుకుంటే నీకు అది వెళ్ళిపోవద్ది. రండి రండి కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ వాళ్ళు అడిగారు, మాకు ఫుడ్ రెడీ చేస్తారంట. థ్యాంక్ యూ. మా గురునాన్న గారికి కొంచెం హెల్ప్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకనంటే ఏదో మనసుకు దగ్గర ఈరోజు చూస్తుంటే అంత ఆనందం అనిపిస్తుంది. ప్రజలు మేము స్టార్టింగ్ కూడా వచ్చాము. అప్పుడు మేము స్వార్థపరులమేను, దీనికి ఏం 10 పైసలు మేము ఆదాయం ఏమి ఇవ్వలేదు. మాకంటే చాలా గొప్పవాళ్ళు మీరు. రియల్గా నేను మాటలు చెబుతున్నాను, కానీ నేనే ఉడత వ్యక్తి కూడా చేయలే. ఇక్కడ పిలిచారు, చేయలేదు అనుకని. అందుకని ఈ ప్రపంచంలో గ్రేట్ సోల్స్ మీరు. మాకంటే చాలా గొప్పవాళ్ళు. కరెక్టా కదా? నిజంగా
ఎస్ తెలుస్తుంది అదే. అందుకని నేను ఇందాక చెప్పి ఎవరు తక్కువ అంటే నేను మీటింగ్ చెప్పి మీరు అంతా నేను మంచోళ్ళు అనగానే నేను గొప్ప వాళ్ళు తక్కువ ఏంటి కరెక్ట్గా తెలియ వాళ్ళు తెలిసింది వాళ్ళు చేశారు నాకు తెలిసింది నేను చెబుతున్నా ఆయన తెలిసింది వీడియో తీస్తున్నాడు మీకు తెలిసింది వింటున్నారు కరెక్ట్ అంతా గుడ్ థ్యాంక్ యూ భోజనం